టర్కిష్ చికెన్ అదానా కబాబ్ అండి. టర్కిష్ చికెన్ అదానా కబాబ్కి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ కీమా 250 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పాప్రికా 1 స్పూన్. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. సో మనకి టర్కిష్ చికెన్ అదానా కబాబ్ అనేది జనరల్గా అంటే ఇంట్లో చేసుకోవడానికి వీలుగా మీకు నేను చేసి చూపిస్తానండి. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం చికెన్ కీమా తీసుకున్నప్పటికీ ప్రాపర్గా మనకి ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవ్వడం కోసమని దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం ఈ చికెన్ కీమాని. అలాగే దాంతో పాటుగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం వేస్తున్నాం. పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, దీంట్లోనే కొద్దిగా నూనె కూడా యాడ్ చేయాలి. సో కొద్దిగా నూనె వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో అన్నీ వేసేసి మనం మిక్స్ చేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు, అలాగే వీటితో పాటు కొత్తిమీరని కూడా మనం దీంట్లో వేసుకుంటాం. కొత్తిమీరని వేసాం. సో ఇదేంటంటే మనకి స్పైసెస్ అనేది కొంచెం అంత ఎక్కువగా ఉండదు, పచ్చిమిరపకాయలతోనే వస్తుంది. దీంట్లో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తాం. సో ఇది పర్టికులర్గా టర్కిష్ అదానా ప్లేస్ నుంచి వచ్చింది ఇది. సో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో స్వీట్ పాప్రికా కూడా మనం వేస్తున్నాను. సో ఈ పాప్రికాతో కొద్దిగా స్పైస్ అయితే ఉంటుంది. ఓకే, దీన్ని మనం సో ఈ విధంగా ఇలా మంచిగా ఇలా మొత్తం అన్ని మిక్స్ అయిపోయాయి. మసాలాలతో పాటు మిక్స్ చేసుకొని మనం తీసుకోవాలి. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. సో ఈ అదానా కబాబ్కి ఏంటంటే కొంచెం దీంట్లో మనకి ఆ కబాబ్ చేయడం కోసం కొంచెం ఎక్స్ట్రా గ్రీజింగ్ కోసం ఆయిల్ వేయాల్సి ఉంటుంది. సో నూనె వేద్దాం. స్టవ్ వెలిగించండి. సో జనరల్గా ఏంటంటే ఈ అదానా కబాబు మనకి ఎక్కువగా సీక్లతో చేస్తారండి. సీక్స్ మనకి స్కీవర్స్ ఉండాలి కదా. సో స్కీవర్స్ అనేది అందరికీ పాసిబిలిటీ కాదు. సో ఇంట్లో చేయాలంటే అందరికీ వీలు కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేద్దామంటే మనకి రెగ్యులర్గా కామన్గా అందరి ఇంట్లో ఉంటుంది స్పూన్తో కూడా చేయొచ్చండి. సో స్పూన్ యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఈ స్పూన్కి బ్యాక్ సైడ్ పట్టుకొని మనం చేయొచ్చు. సో ఈ విధంగా ఇలా స్పూన్కి బ్యాక్ సైడ్ చేస్తే మనం ఈ స్పూన్తో పాటు కాల్చాలి. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనకి అది ఊడిపోకుండా వస్తుంది. ఇలా చేసి మనం ఒక్కొక్కటిగా స్పూన్ బ్యాక్ సైడ్ పెట్టి సో ప్రతి ఒక్కరు చేయొచ్చు దీన్ని. సో ఈ విధంగా అలా సో ఎమర్జెన్సీకి ఏమైనా స్కీవర్స్ లేనప్పుడు ఇలా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అంటే అందరికీ అనుకూలంగా అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా స్పూన్స్తో కూడా చేయొచ్చు మనం. సో కాకపోతే ఏంటంటే సర్వ్ చేసేటప్పుడు మనం ఈ స్పూన్స్ని తీసేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఆల్రెడీ దీనిలో ఆయిల్ ఎక్కువగానే వేసాం. సో మళ్ళీ మనకి అడిషనల్గా మనకి ఆయిల్ అవసరం ఎక్కువగా పట్టదు. ఓకే. సో ఈ విధంగా మనం ఇలా స్పూన్స్కి పెట్టుకున్నాం కదా ఈ కప్ చికెన్ని మిక్చర్ని. సో ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చాలి. సో ఇది కాల్చేటప్పుడు ఏంటంటే మనం నెమ్మదిగా స్పూన్స్ని తీసేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ అదానా కబాబ్ అనేది కుక్ అవుతుంది. సో స్ట్రాంగ్ లాంటి దాంతో పట్టుకొని స్పూన్ని పుల్ చేయాలి. ఓకే. సో ఒక్కొక్కటిగా తీసేద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతనే మనం స్పూన్స్ అనేది తీసేస్తాం. సో ఫ్లేమ్ కూడా మనం తగ్గించి పెట్టుకోవాలి. సో ఇన్నోవేటివ్గా తయారు చేస్తాం ఇది. సో డెఫినెట్గా అందరికీ లైక్ చేస్తారు ఈ అదానా కబాబ్ని. సో కుకింగ్ ప్యాషన్గా ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది యాక్చువల్లీ. సో ఈ విధంగా మంచిగా వావ్ 4 వైపులా కాల్చు. సో అయిపోయినట్టే మన డిష్ అంతేనా. సో మంచిగా ఏంటంటే దీంతో మనం అంటే పుదీనా చట్నీ కానీ అలాగే మింట్ చట్నీ వాటితో కూడా సర్వ్ చేయొచ్చు. సో ఇలా మనం ఫుల్గా సర్వ్ చేయొచ్చు. లేదంటే ఏంటంటే ఇంకో బెస్ట్ కాంబినేషన్ కచుంబర్. సో మంచిగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని, కుకుంబర్ని సన్నగా కట్ చేసుకొని, కచుంబర్లో సలాడ్ చేసుకొని, సలాడ్ బేస్ చేసి ఆ సలాడ్ పైన ఈ కబాబ్ని సర్వ్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయింది. సో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. సో టర్కిష్ చికెన్ అదానా కబాబ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. డెఫినెట్గా
మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి సీక్ కబాబ్ టైప్లో వచ్చింది ఇది. ఓకే, టర్కిష్ చికెన్ అదానా కబాబ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 250 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పాప్రికా 1 స్పూన్. టర్కిష్ చికెన్ అదానా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో చికెన్ కీమా, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, స్వీట్ పాప్రికా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడి అవ్వగానే మిక్స్ చేసి పెట్టుకున్న కీమా పేస్ట్ని టీ స్పూన్కి అతికించి దాన్ని వేడిగా ఉన్న ప్యాన్ మీద పెట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కెబాబ్ బాగా కాలిన తర్వాత స్పూన్ని సపరేట్ చేసి ఇంకాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెరీ స్పెషల్ స్టైలిష్ టర్కిష్ చికెన్ అదానా కబాబ్ రెడీ.